హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అయితే బియ్యం పిండితో పిట్టు చేస్తున్నామండి. ఇది చాలా మంచిదంటండి, నడుము నొప్పికి తగ్గుతుందంటే ఇది తింటా ఉంటే. బియ్యం పిండితోని రాగి పిండితో చేసుకోవచ్చండి ఈ పిట్టు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కొబ్బరి కోరించుకోవాలండి. నేనైతే ఒక చెక్క తీసుకున్నాను. కొబ్బరి కోరేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బెల్లం మన స్వీట్కి తగ్గగా బెల్లం కోరుకోవాలి మెత్తగా. తర్వాత వరిపిండి ఒక కప్పు వరిపిండికి తీసుకోవాలండి. ఈ మూడు ఇలాగ కలుపుకోవాలండి. మూడు ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని కలపాలండి. మరీ తడిగా కాదు, మరీ పొడిగా కాకుండా నీళ్ళు ఇలా పట్టుకుంటే ఉండేలాగా ఇలా చూసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసుకొని గుడ్డ కట్టుకొని ఆవిరి మీద ఉడికిస్తారండి ఈ పిట్టు. కాకపోతే అలా కాకుండా ఇడ్లీ రేకుల్లో మామూలుగా మేము పెట్టామండి. నీళ్ళు వేసుకొని పాత్రలో రేకుల్లో ఇలా వేసుకొని పెట్టామండి. బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పాత్రలో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాదు. అడుగుని ప్లేట్ పెట్టకూడదండి. అడుగు ప్లేట్లో పెట్టకుండా పై ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని ఇవి పెట్టేసుకొని మూత పట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాలు ఉడికించాలండి చిన్న మంటలో. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా చూసుకొని ఇది మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని ఉండలు చుట్టేసుకోవడమేనండి. పొడిగా తింటారండి మామూలుగా. ఇలా కాకుండా ఉండల కింద చేసుకొని తిన్నా పర్లేదండి, కుడుముల టైపు. చాలా బాగా కుదిరిందండి. కొబ్బరి వేయటం వల్ల చాలా టేస్ట్ వచ్చిందండి. రాగి పిండితో కూడా ఇలా చేసుకొని తింటే చాలా మంచిదంటండి హెల్త్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.